మీరు సినిమా వచ్చిన తర్వాత చాలా మందికి అంటే కొంతమంది సిరివెన్నెల గారు లాంటి పక్కన పెడితే చాలా కెరీర్ నడిచాక వాళ్ళకంటూ ఒక సినిమా పేరు ముందుకు వస్తుంది పలానా వ్యక్తి పలానా. బట్ మీరు కంపారిటివ్లీ చాలా మంది చాలా త్వరగా ఒక సినిమాతో అంటే జోష్ రవిగా మీరు మారిపోయారు. అది మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఏమోనండి అది ఎలా పిలిచారంటే రవి అనే పేరు బేసికల్గా సీను అనే పేరు ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎక్కువ మందికి ఉండే పేరు అని మనం చాలా గణాంకాల ద్వారా తెలుసుకున్నాం. అలా రవి ఇలా కొన్ని పేర్లు ఉంటాయి, రెగ్యులర్ నేమ్స్ అనమాట. అవి సహజంగా ఉండే నెక్స్ట్ డోర్ బాయ్ నేమ్స్. అలా మా కులదైవం సూర్యభగవానుడు కాబట్టి అమ్మగారు రవి అని పెట్టాడు. నేను ఎన్నోసార్లు అడిగాను ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడే, పేరు ఏదైనా పెట్టుకోవాలమ్మా, శివశంకర్ వరప్రసాద్ చిరంజీవిలో మార్చుకున్నాడు, అలా ఏదైనా మార్చుకోవాలమ్మా అనేవాడిని. ఏడుసేవాళ్ళు అదే మంచి పేరు, నీకు అంతకుమించి గొప్ప పేరు లేదు నీకు వెళ్ళినా, అలా ఏదో జోక్గా అనుకునే వాళ్ళం, ఏదో ఊరికే సరదాగా మా అమ్మగారిని ఏడిపించడానికి. అయిపోయింది. రవితేజ ఆల్రెడీ రవితేజ గారు ఉన్నారమ్మా, నేను ఎలా ఇప్పుడు ఇలా అనేవాడిని నేను. మా అమ్మగారు చాలా ఎక్కువ చేస్తున్నారు నువ్వు, ఇట్లా చాలా ఉండేది అలా సరదాగా. వెనక ముందు ఏం లేదండి, ఉత్తి రవి అంతే. ఈ టైంలో రవి అంటే ఎవరంటే జోష్లో చేశాడు కదా ఆ రవి అన్నది అలా జోష్ రవి అయిపోయింది. మనం బాంప్లెట్లు పంచి పెడితే పిలవరు కదండి. ఇప్పుడు మెగాస్టార్ రవి అనమాట నన్ను అంటారా, తిట్టుకుంటారు కూడా కాదు కదా, పబ్లిక్ మనసులోంచి అనిపించాలి. ఇప్పుడు ఒక చిత్రం సీను, ఒక సత్యం రాజేష్ గారు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఎవరు. కాకపోతే ఏంటంటే అందరికీ హిట్ పేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిత్రం సీన్ గారు, సత్యం రాజేష్ గారి పేర్లు చెప్పాను నేను. వాళ్ళందరూ హిట్ సినిమాలతో వాళ్ళు ట్రావెలింగ్. నన్ను అందరూ అంటుంటారు మీది హిట్ సినిమా కాదురా, పేరు మార్చేసుకో అని. నేను పెట్టుకుంటే రాలే, జ్వరం ఇచ్చిన పేరు. మా అమ్మ నాన్న నేను రవి అని పెట్టమని అడగలే, పబ్లిక్కి నేను ఎప్పుడు జోష్ అని పెట్టమని అడగలే. ఈ రెండు కలిసి వచ్చాయి. దట్స్ ఇట్. నేను సక్సెస్, నా పేరు సక్సెస్ కాదు, ఇక్కడ నేనే సక్సెస్ అని చెప్తాను నేను. గుండెజారి గల్లెంత అయింది జోష్ కనుక కాకుండా ఉంటే మీకు గుండెజారి గల్లెంత అయింది రవిగా పేరు వచ్చేదేమో అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే పెద్ద పొడుగు పేరు పెట్టి పిలవరు కాబట్టి రాదులేండి. సినిమా లెక్కలన్నీ తారుమారైన స్టార్స్ 2-3 ఉంటారు, అందులో రవితేజ గారు ఒకరు. అంటే విలన్ గా చేస్తే విలన్, హీరో కాదు, కామెడీ ఆయన ఇది కాదు అది కాదు అన్ని చేసిన వ్యక్తి ఆయన. అసలు ఆయన వేరండి, ఆయన లెవెలే వేరు. రవణయ్య ఆయన ఇప్పటికీ కూడా, అంటే నేనేమంటాను, మొన్న క్రాక్ వర్క్ చేశాను నేను రవణయ్య గారితో. ఆయనకు అన్నీ తెలుసు, అలా సెటిల్డ్గా ఉంటాయి. ఏం మాట్లాడరు అన్న, ఎవరేంటి టాలెంటెడ్, ఎవరేంటి వీడేంటి, వీళ్ళ విషయం ఏంటి అన్నీ తెలుసు. ఏం మాట్లాడరు, బాగా చేస్తే బాగా చేసామని చెప్తారు, బాగోదు ఇది అబ్బాయి ఇది బాలది అబ్బాయి అంటే అట్లా ఎంత మాట్లాడాలో అంతే. ఒక పాయింట్ కూడా ఎక్కువ మాట్లాడరు, ప్రేమిస్తారు మనిషిని, గౌరవిస్తారు అంతే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.